ఎలా ఉన్నావు గౌతమ్? ఏ నీకు తెలియదా జాను? నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? ఐఎమ్ సారీ గౌతమ్. ఇంట్లో ఒప్పించడానికి చాలా ట్రై చేశాను. ఈ విషయం నీకు చెప్పడానికి కాల్ చేశా, కానీ కాల్ కట్ అయిపోయింది. కాల్ కట్ అవ్వలేదు. ఆ రోజు మీ అన్న నన్ను కొట్టేసి బీచ్లో పడేశాడు. ఐఎమ్ సారీ గౌతమ్. ఆ రోజు చర్చిలో నేను ఉన్నానని నీకు కూడా తెలుసు. ఒక్కసారి తిరిగి చూస్తావు అనుకున్నా, చూసావా? లేదు. నీ నోటి నుంచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటావు అనుకున్నా. నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా? నాకేం గౌతమ్, మంచి హస్బెండ్, నన్ను బాగా చూసుకుంటారు. అలా ఎలా అంటున్నావు జాను? నాకు అర్థం కావట్లేదు. ఏ నాకన్నా రెండింతలు ఆస్తి ఎక్కువ ఉందనా, లేదా నాకన్నా కలర్ ఎక్కువ ఉంటాడనా? ఓహో, మీ అమ్మా బాబుకు కూడా కావాల్సింది అదే కదా? ఆ? ఇంకొకటి అడుగుతా చెప్పు జాను, నువ్వు వాడితో ఫిజికల్గా హ్యాపీగా ఉన్నావా? ఇంకొకరి వైఫ్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా గౌతమ్? నువ్వేనా భయపడుకున్నా? అదే నువ్వు ఇంకొకరు వైఫ్ అంటుంటే ఎలా తట్టుకోవాలి జాను? సరే, అడుగుతున్నావు కదా, చెప్తున్నా విను. నేను ప్రెగ్నెంట్. చాలా, ఇంతకన్నా హ్యాపీగా ఉన్నానని తెలియాలా? ఇంకెప్పటికీ నేను చూడాలనుకోవట్లేదు గౌతమ్. గుడ్ బై. మంచి హస్బెండ్. నేను ప్రెగ్నెంట్.